నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కొత్త కష్టాలు అయితే రావడం జరిగిందనమాట. ప్రస్తుతం యుద్ధంతో ఆర్థికంగా మరియు అలాగే భౌతికంగా అయితే కువైట్ దేశం నష్టపోతూ ఉందన్నమాట. మిగతా గల్ఫ్ దేశాలు చూసుకున్నా కానీ ఆ యొక్క కష్టాలలో ప్రస్తుతం అయితే నెట్టుకొస్తూ ఉన్నాయి. భారీగా ఆస్తి నష్టం చూసుకుంటే వ్యాపారాలు నిలిచిపోవడంతో ఒక్క షిప్పును కూడా మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఒక్క షిప్పును కూడా అయితే హార్ముజ్ జలసంధి గుండా ఇరాన్ అనుమతించడం లేదన్నమాట. కేవలం భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క షిప్పులను మాత్రమే ఇరాన్ అనుమతిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలను వరదలు ముంచెత్తుతూ ఉన్నాయన్నమాట. సౌదీలో చూసుకున్నా, ఖతార్లో చూసుకున్నా, ఒమన్లో చూసుకున్నా, అలాగే కువైట్లో చూసుకున్నా సరే కానీ భారీ వర్షాలు పడి వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే చుక్క నీరు కూడా తాగేదానికి పనికిరాదు. సముద్రాలలో డీశాలినేషన్ చేసుకొని ఆ యొక్క నీటిని అయితే తాగుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం వరదలు ముంచెత్తడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు ముంచెత్తుతూ ఉండడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం అతలాకుతలమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి మీ యొక్క ఏరియాలలో వర్షం పడి ఉంటే పరిస్థితి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కువైట్లోని నువైసీబ్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక చిన్న నది ప్రవహించిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వీడియోలు వస్తూ ఉన్నాయన్నమాట. కరెక్టుగా నువైసీబ్ సరిహద్దు వద్ద మనం చూసుకుంటే వర్షం పడినప్పుడు ఒక చిన్న నది మాదిరిగా పారుతూ ఉన్న ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే అంతలా కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఈ యొక్క వానలు వరదలతో ముంచెత్తాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.